బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు. సిగ్గుండాలి, కొంచెమన్నా సిగ్గుండాలి. ఒక దగ్గర తిని ఒక దగ్గర పంటే ఏమంటారు దాన్ని? అంతకంటే దారుణమైన మాట లేదు, అంతకంటే దారుణమైన బూతు లేదు. ఇక తినేది ఎవని సొమ్ము, పాడేది ఎవని పాట. ఇది ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ సామెత ఇంకా దారుణంగా ఉంటుంది. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. తినేది ఎవని సొమ్ము, పాడేది ఎవని పాట. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ స్థానం కోసానికి బీఫామ్ తెచ్చుకొని అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయి మరి సిగ్గు లేకుండా ఇలా నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా, ఇంకా నయం, రోజు వాళ్ళతోనే తిరుగుతున్నా అని చెప్పకపోతే, ఇంకా వాళ్ళతోనే ఉన్నా, వాళ్ళతోనే తింటున్నా, వాళ్ళతోనే పంటున్నా అని చెప్తే అయిపోతుంది. ఇంకా మొన్న ఏం చెప్పినావు? నేనున్న పార్టీలే ఎక్కువ సీట్లు గెలిస్తే, నేనున్న పార్టీయే అభివృద్ధి చేస్తుంది, నేనున్న పార్టీయే అధికార పార్టీ. ఓపెన్గా చెప్తావు కదా. మళ్ళీ మారలేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండట స్పీకర్ దగ్గర. ఇప్పుడు ఈ అఫిడవిట్ ఇస్తే రేపు 30 తారీఖు నాడు విచారణ ఉంది దానిపైన. ఇస్తాడు ఈయన, అట్లనే ఇస్తాడు. ఎందుకంటే ఏదో అంటారు కదా, అది ఎడ్డోడైతే ఏదో చేస్తాడు అన్నట్టు, ఇక అట్లా డిస్కో అంటే ఉస్కో అన్నట్టు అయిపోతుంది అది. అట్లా ఇలా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలను అనుకుంటుండే ఆయన. వాళ్ళకి ఏమరిక నేను ఏం చెప్పినా వింటారు, నేను ఏం చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకోరు అన్నట్టుగా సింపుల్గా ఆ పార్టీ నన్ను సస్పెండ్ చేయాలి, నేను కాంగ్రెస్లో చేరానని వారి భావన. నాపై దాఖలైన అర్హత పిటిషన్ చెల్లదు, స్పీకర్కు దానం నాగేందర్ అఫిడవిట్, రేపు విచారణకు రావాలని స్పీకర్ నోటీస్ ఇచ్చాడు. చూసిరా, ఇక ఇంత మంచిగా ఓపెన్గా ఈయన కూడా. నేను ఆ రోజే చెప్పిన, ఎట్టి పరిస్థితులల్లో ఈవెన్ దానం నాగేందర్ను కూడా కాపాడే ప్రయత్నం చేస్తారు. దాంట్లో కూడా ఆయన పార్టీ మారలేదని ఏదో ఒక కొర్రి. చాలామంది ఏమన్నారే, తప్పన్నా, తప్పు ఖచ్చితంగా ఆయన బీఫామ్ తీసుకొని పోటీ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆయననైతే డిస్క్వాలిఫై అయిపోతాడు అని చాలామంది చెప్పారు. కొన్నిసార్లు నేను కూడా చెప్పిన. తర్వాత ఏం చెప్పిన అంటే, ఒక్కొక్కరిని ఈయన పార్టీ మారలే అని కళ్ళున్న గుడ్డోని లెక్క ప్రవర్తిస్తున్నటువంటి స్పీకర్కి కౌంటర్గా చాలామంది కామెంట్లు పెట్టారు. గది కూడా కనబడతలేదా నీకు? అది కూడా తెలుస్తలేదా? కళ్ళుండి గుడ్డోని లెక్క ప్రవర్తిస్తున్నమైంది. వాళ్ళు చేరిండ్రని వాళ్ళు ఒప్పుకున్నారు, కండువాలుగా మార్చుకున్నారు, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మీడియాలో మాట్లాడినరు, అన్నిట్లా చెప్పారు. అయినా కూడా నువ్వు కాదంట వేదని చెప్పి జనాలు ఇష్టం ఉన్నట్టు తిట్టారు. ఇక అయినా కూడా మరి స్పీకర్కి ఆ రోజు నేనేమన్నా అంటే, చెప్పలేం, దానం నాగేందర్ను కూడా కాపాడతాడు ఈ స్పీకర్ అని చెప్పిన అన్నట్టే అదే చేసేటట్టే ఉన్నాడు. ఎస్, ఆయన చేరలేదని పక్కకు పెట్టి ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేదు, అక్కడ రాజీనామా చేయలేదు, పైగా వాళ్ళు సస్పెండ్ చేయలేదు కాబట్టి అక్కడ ఉన్నట్టే అని చెప్తాడు. కాతం ఇక ఇచ్చుకపాయ, ఇంకేం అడిచింది ఇంకా చూడండి ఒకసారి. డైరెక్ట్గా ఇంకా చేరలేదని చెప్పినట్టే ఉంది. ఇగో చెప్పటోనికి శరం లేకున్నా ఈనటోనికి అని ఇజ్జత్ ఉండాలి. ఇక చివరికి మిగిలింది అది ఒక్కటే. ఇక చెప్పటోనికి శరం లేదు, ఇక ఇంటున్న మరి ఎవరెవరి పేర్లు పెట్టాలో నాకు తెలుస్తలేదు. ఇటు ప్రజలకైతే తెలిసి ఉండాలి. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇగో చూడండి, తాను బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని తనను సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ నుంచి ఎట్లాంటి సమాచారం అందలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ప్రసాద్ కుమార్కు తెలిపారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ నిర్వహించిన ఓ సమావేశానికి వ్యక్తిగత హోదాలో మాత్రం వెళ్ళానని, మీడియా కథనాల ఆధారంగా తన పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. మరి పోటీ చేసింది ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేసినావు నాయనా? అదన్నా యాదికుందా? అది కూడా ఉత్తదైనా మరి. సో ఈ మేరకు ఆదివారం స్పీకర్ అఫిడవిట్ ఇచ్చారు స్పీకర్కు. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లో లేవనెత్తిన అంశాల వారిగా అఫిడవిట్లో వివరణ ఇచ్చిన దానం నాగేందర్ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం తనపై దాఖలైన పిటిషన్లో చూపిన ఏ కారణము చెల్లబోదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ కొట్టేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అనర్హత పిటిషన్లోని అంశాలపైన మాత్రమే తాను వివరణ ఇస్తున్నానని, పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దంటూ స్పీకర్కు కోరారంటూ. ఇగో ఇంత పెద్ద మాటలు వద్దు. అసలు ముచ్చట ఏం తెలుసా? నిజంగా చెప్పాలంటే నువ్వు అటు స్త్రీలింగమా పుంలింగమా అని అడిగిండు కదా ఎవరు, కేటీఆర్. కానీ నా సొంటోడు ఏమడుతుంది చెప్పాలి, ఇంకా జనాలు ఏమంటారు తెలుసా? నువ్వు మొగోనువైతే రాజీనామా చేసి గెలిచి చూపెట్టు ఒకటి. నువ్వు మొగోనువైతే మళ్ళీ బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకో. ఇంకోటి, నువ్వు మొగోనువైతే నిజంగా చెప్తా ఉన్నా, ఇదంతా జనం మాట, నువ్వు మొగోనువైతే డైరెక్ట్గా నాకు రేవంత్ రెడ్డితో ఏం సంబంధం లేదు, రేవంత్ రెడ్డి ఎవరో అని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించినట్టుగా ఒకసారి విమర్శించు. నువ్వేం చెప్పినావు మొన్న? హైదరాబాద్లో కూడా అధికార పార్టీ గెలుస్తుంది, రాష్ట్రం అంతా కూడా వాళ్ళనే గెలిపించాలి, నేనున్న పార్టీలనే గెలిపిస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మరి అటా ఇటా అని ఇలా నువ్వు మొగోనువైతే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఫాలో కమ్మని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా మేము మారలేదని చెప్పి వీళ్ళు ఎప్పుడు అవును వాళ్ళు మారలేదని స్పీకర్ ఒప్పుకున్నాడు. ఇదంతా మనం చూసి ఎర్ర లెక్క పిచ్చోళ్ళ లెక్క
అవు కావచ్చు అంటే మనం ఒక సినిమాలు ఉంటుంది సునీల్ అనుకుంటా ఆ సినిమా చూసిన నేను పెళ్ళామూరు వెళ్తే సినిమా దాంట్లో వాళ్ళ భార్య ఇంటికి వచ్చే లోపు ఈయన ఇంకొక అమ్మాయితో ఉంటాడు ఆ అమ్మాయి కనపడుతూనే ఉంటుంది కానీ వాడు ఎట్లా నటిస్తాడంటే వాడు అంటున్నా సారీ సునీల్ ఎంత బ్రహ్మాండంగా నటిస్తాడంటే అక్కడ ఎవరు లేరు అంటే కొద్దిసేపటికి నిజంగానే కావచ్చు ఎవరు లేరేమో అనుకొని ఇక పోతుంది కదా చెప్పులు వేసుకుంటుంది కదా ఇగో నడుస్తుంది కదా ఇగో బయటకు వెళ్తుంది కదా అంటే కూడా ఇక్కడ ఎవ్వరు లేరు నీ భ్రమ అంటే భ్రమ అని ఎట్లయితే ఆమె నమ్మి కావచ్చు నా మొగడు చాలా సంసారి చాలా మంచోడు పతివ్రత అని చెప్పి అనుకొని శుద్ధపూస అనుకొని సప్పుడే ఆమె ఎట్లయితే ఒకుంటుందో ఇలా ఖైరతాబాద్ ప్రజలు కూడా మా ఎమ్మెల్యే శుద్ధపూస పోలేదు అదంతా భ్రమ నాకు కూడా భ్రమ కావచ్చు మన కళ్ళకు పరీక్ష చేయించుకోవాలి మనందరికి కూడా భ్రమనే అసలు మారనే లేదు పార్టీ దానం నాగేందర్ నిజంగా చెప్తున్నా కదా అసలు పార్టీ మారనే లేదు మన కళ్ళకే ఏదో వచ్చింది అందుకే మనకే భ్రమ అది మనకు పిసలేసి అంటున్నాం కానీ అసలు దాని మీద పార్టీ మారలేడు ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పురి